ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈరోజు ఒక చిన్న మాటను దేవుని ప్రేమతో మీ అందరికీ తెలియజేయాలని ఆశపడుతున్నాను. నిజంగా ఒక మాట నన్ను ఇంకా నా హృదయంలో మొదలుతూ ఉంది. ఏంటి ఆ మాట అంటే, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. ధనము నమ్మి చాలామంది ఆ యొక్క మోసంలో చిక్కుకొని ఆ యొక్క ధన వ్యామోహంలో పడిపోయి భార్య, పిల్లలు, కుటుంబము అవేవి లేకుండా ధనాపేక్షతో తన బంధుత్వాలని, బాంధవ్యాల్ని, కుటుంబాన్ని వదులుకునే పరిస్థితి చూస్తున్నాం. అన్నదమ్ముల మధ్య ఎందుకు గొడవ వస్తాయండి? ధనాపేక్షే, ఆస్తి పంపకాలే. అయితే వాక్యం సెలవిస్తుంది, బైబిల్లో ఈ మాట ఉంది, ధనాపేక్ష సమస్తమైన కీళ్లకు మూలము. అయితే ఏమంటున్నాడంటే, దాన్ని నమ్ముకొని అనేక మంది రాజులు సహితము తమ్మును తామే పడుచుకుండ్రి అని చెప్తున్నారు. ఏంటి అంటే అధికార దాహము, ధన వ్యామోహము. ఇది ఎక్కడికి తీసుకెళ్తుందంటే హత్యలకు, ఆత్మహత్యలకు, కూనీలకి ఇలాంటి పనులు చేయడానికి దారి తీస్తుంది. అందుకనే ప్రియ సహోదరులారా, ఈరోజు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ధనాపేక్షను అనే అలాంటి ఆలోచన ఉంటే దేవుణ్ణి అడగాలి. ప్రభువా, నాకు ధనాపేక్ష అనే వ్యామోహం నా నుంచి తీసివేయి. ఎందుకంటే నా జీవితము ఆవిరి వంటిది, అల్పమైన జీవితం. ఇందులో నేను ఏదో సంపాదించాలి, ఏదో తీసుకెళ్ళిపోవాలని ఆయన ఎంతో ప్రయాసపడుతున్నాను. అలాంటి వ్యామోహం నా నుంచి తీసివేయని దేవునికి ప్రార్థన చేయాలి. అయితే వాక్యంలో అంటాడు, దైవజనుడా నీవు వీటిని విసర్జించి, ముఖ్యంగా దైవజనుడికి అయితే ఇలాంటి వాటిని విసర్జించమంటున్నాడు. వద్దు, విసర్జించి దాని వైపు కూడా చూడొద్దు. అయితే నీవేం వెతకాలి అంటే నీతిని, దేవుని నీతిని, విశ్వాసమును, ప్రేమను, సాత్వికమును, ఓర్పును మనం వెతకాలని చెప్తుంది వాక్యం. ఏంటండి, మళ్ళీ ఒకసారి చెప్తాను, దేవుని నీతిని వెతకాలి. ఎవరైనా మొదట తను ఉపేక్షించుకొని మొదట నా నీతిని, రాజ్యాన్ని వెతకమన్నాడు. మొదట దేవుని రాజ్యము, దేవుని నీతి అని వెతకాలి. దేవుని నీతిని, దేవుని ప్రేమను, ఈ లోక ప్రేమ కాదు, దేవుని ఓర్పు, సహనము, దీర్ఘశాంతము, ఓర్పు, దేవుని ఎలాంటి విశ్వాసం, దేవునిపైన విశ్వాసము, అలాగే సాత్వికమైన మనస్సు, ఇలాంటి లక్షణాలు కానీ యేసయ్యలో మనం చూడగలుగుతాము. అలాంటి లక్షణాలు మనం కలిగిన వారిగా ఉంటే మన జీవితము ఆశీర్వదించబడిన జీవితంగా ఉంటుంది. ధనాపేక్ష వ్యామోహాలతో కుటుంబాన్ని పాడు చేసుకోవద్దు. కానీ ప్రేమతో హెచ్చరిస్తున్నాను, ప్రియ సహోదర, సహోదరి, ధన వ్యామోహం వల్ల అనేకులు పొడుచుకొని జీవితాలు పాడు చేసుకున్నారు. నువ్వు పాడు చేసుకోవాలనుకుంటున్నావా? లేక నీతి, ప్రేమ, విశ్వాసము, ఓర్పు, సహనము, ప్రేమలు కలిగి, ఐక్యత కలిగి కుటుంబాలని, జీవితాలని కట్టుకోవాలని ఆశపడుతున్నావా? ఏదైనా నీ చేతిలో పెడుతున్నాను. అదిగో రెండు మార్గములు ఉన్నాయి. ఒకటి నీతికి, లేక ఒకటి చీకటి, ఒకటి వెలుగు అన్నట్టు మీది ముందు పెడుతున్నాను. ఏది కావాలో మీరే కోరుకోండి. ధనము కావాలా? ప్రేమ కావాలా? దేవుని ప్రేమ శాశ్వతమైనది. దేవుని ప్రేమ నిత్యము ఉండేది. దేవుని ప్రేమ అమరమైనది. దేవుని ప్రేమ ఎవరు విడిచినా, తల్లి విడిచినా విడువని ప్రేమ. ఏది కావాలో ఈరోజు కోరుకో. మీకోసం నేను ప్రార్థన చేయడానికి ఇష్టపడతాను. నాతో కలిసి ప్రార్థన చేయండి. పరిశుద్ర కృపగల తండ్రి యేసయ్య, ధనాపేక్ష సమస్తమైన కీళ్లకు మూలమని వాక్యం సెలవిస్తుండగా అలాంటి వాటిని విసర్జించి, దైవజనుడా నీవైతే నీతిని, విశ్వాసమును, ఓర్పును, సాత్వికమును, ప్రేమను అనే వాటిని ధరించుకోమన్నావు. అలాంటి ఆయుధాలుగా మాకు యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, సహాయం చేయండి. ఎవరైతే అలా ఆశపడుతున్నారో వారికి నీ కృప చూపించమని, తోడుండమని, ఈ యొక్క వాక్యం విన్నవారిని దీవించి ఆశ్రయించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రేమా పూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయ వీరుడా, ఆపత్కాలమందున సర్వలోకమందున్న దీన జనాలి దీపముగా వెలుగుచున్నవాడా, ఆరాధింతు నిన్నే లోకరక్షకుడా యేసయ్యా.